ఒక అందమైన అడవిలో అనేక జంతువులు కలిసి జీవించేవి. అక్కడ ప్రతిరోజు ప్రశాంతంగా సాగేది. ప్రతి జంతువు తన పనిలో తాను బిజీగా ఉండేది. అందరూ కలిసి జీవించడం అలవాటు చేసుకున్నారు. అక్కడ ఒక నెమలి ఉండేది. తాను చేసిన పనులన్నీ అందరికీ చూపించేది. నేను లేకపోతే ఏ పని జరగదని నెమలి అనేది. తన గొప్పతనాన్ని పదేపదే చెప్పేది. అదే అడవిలో ఒక చిన్న ఎలుకపంది ఉండేది. అది చాలా మౌనంగా ఉండేది. ఎలుకపంది మాటలకన్నా పనిని ఎక్కువగా నమ్మేది. ఎప్పుడూ గమనిస్తూ ఉండేది. ఒకరోజు అడవిలో దారి మూసుకుపోయింది. జంతువులన్నీ ఆందోళన చెందాయి. నెమలి మళ్లీ పెద్ద పెద్ద మాటలు చెప్పింది. కాని దారి తొలగించలేదు. ఎలుకపంది ఎవరికి చెప్పకుండా పని మొదలుపెట్టింది. నెమ్మదిగా దారి తయారు చేసింది. కొద్దిసేపట్లో కొత్త దారి కనిపించింది. అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి. ఈ పని చేసినది ఎలుకపందే అని తెలిసింది. అందరూ మౌనంగా నిలిచారు. అన్ని జంతువులు ఎలుకపందికి కృతజ్ఞతలు తెలిపాయి. అది నిశ్శబ్దంగా నవ్వింది. నెమలి తన తప్పు అర్థం చేసుకుంది. మాటలకన్నా పని ముఖ్యమని గ్రహించింది. సహాయం చూపించాల్సిన అవసరం లేదు. నిజమైన పని తానే మాట్లాడుతుంది. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఇంకో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం.